వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో ఓపెనింగ్ స్లాట్ కోసం పోటీ చాలా విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఓపెనింగ్ స్థానాల గురించి మాట్లాడితే ఐపీఎల్తో పాటు దేశవాళీ క్రికెట్లో కూడా వైభవ్ సూర్యవంశీ ఎప్పుడు ఓపెనర్గా కొనసాగుతున్నాడు. ఆరంగేట మ్యాచ్లోనూ అతడు ఇన్నింగ్స్ ఓపెన్ చేసే అవకాశం మాత్రమే ఉంది. ఎందుకంటే అతనికి వన్ డౌన్ కానీ ఆ తర్వాత వచ్చి ఆడిన అలవాటు లేదు. ముఖ్యంగా అతను ప్రసిద్ధి చెందిన ఆట అతని అద్భుతమైన స్ట్రైకింగ్స్ అన్నీ కూడా బౌండరీ బయటనే అతనికి ఆడడం అంటే ఇష్టం. ముఖ్యంగా అతను పవర్ ప్లేని అద్భుతంగా ఉపయోగించుకోవడంలో సిద్ధహస్తుడు. ఇప్పటి వరకు దానివల్లనే ఎక్కువ రాణించాడు కూడా. పవర్ ప్లే తర్వాత కూడా తన గేమ్తో పవర్ ప్లేగా మార్చుకుంటాడు. అదే వైభవ్ సూర్యవంశీ యొక్క రహస్యం. T20 ర్యాంకింగ్ లోపల ప్రపంచ నెంబర్ 1గా కొనసాగుతున్న అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు. అలాగే 46 ఇన్నింగ్స్లోనే 1438 రన్స్ చేశాడు. 2 శతకాలు 10 అర్ధశతకాలతో 190కి పైగా స్ట్రైక్ రేట్తో దూసుకుపోతున్నాడు. మరోవైపు సంజు శాంసన్ గత T20 లోపల హీరోగా నిలిచాడు. కీలక సభ్యుడిగా ఎదిగాడు. 62 T20లో అంతర్జాతీయ మ్యాచ్ లోపల ఇన్నింగ్స్ లోపల 1399 1399 పరుగులు చేశాడు. 3 శతకాలు చేశాడు. అలాగే 156.84 స్ట్రైక్ రేట్తో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా అతను ఓపెనింగ్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా షార్ట్ పిచ్ డెలివరీస్ని మిడ్ వికెట్ మీదుగా లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్ సాధించడం అతనికి ఇష్టం. అతని వెన్నతో పెట్టిన విద్య కూడా. అలాగే లాఫ్టర్ షాట్లు ఆడడంలో సిద్ధహస్తుడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఫాస్ట్ బౌలర్లను తేడా లేకుండా యథేచ్ఛగా షాట్లు ఆడడంలో దిట్ట. అలాగే ఇషాన్ కిషన్ ఓపెనర్గా మాత్రమే కాకుండా వన్ డౌన్ మిడిల్ ఆర్డర్లో కూడా రాణించడం చూసాం. 45 T20s లోపల 1328 రన్స్ చేశాడు. 100 అలాగే 10 అర్ధశతకాలతో 148.05 స్ట్రైక్ రేట్తో ముందుకెళ్తున్నాడు. జట్టు సమతుల్యత దృష్ట్యా అతడు నెంబర్ 1 స్థానంలో కొనసాగే అవకాశం ఉంది. అంటే వన్ డౌన్లో రావచ్చు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో ఖాళీలు చాలా కష్టం. శ్రేయస్ అయ్యర్ అతను కెప్టెన్, అతను తప్పించలేరు. అలాగే తిలక్ వర్మ కూడా కీలకమైన బ్యాటర్. బట్ అంతగా ఈ మధ్య కాలంలో అతను రాణించలేదు. బట్ తెలంగాణ T20 లోపల లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసి వెంటనే ఐర్లాండ్కి పయనమయ్యారు. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తే సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్లో ఆడాల్సి వస్తుంది. లేదంటే మిడిల్ ఆర్డర్ తర్వాత మరి లోయర్ ఆర్డర్ ముందుకు ఆడాల్సి వస్తుంది. లేదంటే అభిషేక్ శర్మ ఆర్ సంజు శాంసన్ ఎవరికో ఒక్కరికి అవకాశం మాత్రం లభిస్తుంది. ఇక ఆల్రౌండర్ల విషయానికి వస్తే అక్షర్ పటేల్, శివం దూబే, సూపర్ ప్లేయర్ సూయాన్ష్ షెడ్గే అతను మాత్రం చాలా అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. భవిష్యత్తులో అతను గొప్ప ఆల్రౌండర్గా ఎదిగే అవకాశం ఉంది. అలాగే బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్నర్ అని మన రవి బిష్ణోయిని మనం సంబోధించలేం. ఎందుకంటే అతని బాల్ స్పిన్ అవుతున్నా కానీ ఇంతవరకు చూడలేదు. అతను ఆల్మోస్ట్ ఒక మీడియం పేసర్ లాగానే బౌలింగ్ చేస్తాడు. బట్ అందరూ కూడా స్పిన్నర్ అని సంబోధిస్తారు. నాకైతే మరి ఆ టెక్నికల్ వాడు ఎందుకు వాడతారో నాకైతే అర్థం కాలేదు. అలాగే ప్రిన్స్ యాదవ్ మరి ప్రసిద్ధ్ కృష్ణ తెలిసి ప్రసిద్ధ్ కృష్ణకి అవకాశం ఇస్తారు. ఒకవేళ టీం చూస్తే నార్మల్గా మీకు తెలుసు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఆర్ సంజు శాంసన్ ఆర్ వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, శివం దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా తెలుసు మీకు, మన కోచ్ ఇష్టమైన ప్లేయర్. అలాగే హర్షదీప్ సింగ్, లేదంటే ప్రిన్స్ యాదవ్, లేదంటే ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ అంటే స్పిన్నర్ అని చెప్పుకోవాలి. సో ఇది వైభవ్ సూర్యవంశీ ఆరంగేయడంతో భారత జట్టు లోపల ఓపెనింగ్ స్థానాల కోసం తీవ్ర పోటీ ఉంది. మరి ఇది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ కూడా అవ్వచ్చు. సో చూద్దాం భవిష్యత్తులో మరి ఎలా జరుగుతుందో. సో మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయండి. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి. సో మీరు మాత్రం మీ కామెంట్స్ మాత్రం షేర్ చేయండి మాత్రం ఆపకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో.